హాయ్ ఫ్రెండ్స్, మనం అద్దం ముందు నిలబడితే మన ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఊహించండి, మొత్తం గ్రహమే ఒక అద్దంలా మెరిసిపోతే. అంతరిక్షంలో నిజంగానే అలాంటి మిస్టీరియస్ గ్రహం ఉంది. శాస్త్రవేత్తలు దీనిని LTT 9779b అని పిలుస్తారు. అయితే ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ దీనికి పెట్టిన అధికారిక పేరు క్వాంకోవా. తనపై పడే నక్షత్ర కాంతిని సుమారు 80% వరకు ప్రతిబింబిస్తూ విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన గ్రహంగా ఇది గుర్తింపు పొందింది. అసలు ఈ గ్రహం ఇంతలా ఎలా మెరుస్తోంది? ఈ స్పేస్ ఫీచర్లో ఆ మెటాలిక్ గ్రహం వెనుక ఉన్న ఆ అంతు చిక్కని ఖగోళ రహస్యాలను పరిశీలిద్దాం. ఈ గ్రహం యొక్క విభిన్న లక్షణానికి గల కారణం అక్కడి వాతావరణంలో ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన కీ యాప్స్ శాటిలైట్ పంపిన డేటా ప్రకారం ఈ గ్రహం చుట్టూ టైటానియం, సిలికేట్ మేఘాలు ఉన్నాయి. ఇవి మన భూమిపై కనిపించే మేఘాల లాంటివి కావు, కరిగిన లోహపు ఆవిరితో తయారైన మేఘాలు. ఇవే ఈ గ్రహాన్ని ఒక భారీ అద్దంలా మారుస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అసలు ఈ గ్రహం తన నక్షత్రానికి ఎంత దగ్గరగా ఉందో తెలుసా? అక్కడ ఉష్ణోగ్రతలు 2000 డిగ్రీల సెల్సియస్ పైనే ఉంటాయి. సాధారణంగా ఇంత వేడి ఉంటే వాతావరణం మొత్తం ఆవిరైపోవాలి. కానీ ఆ లోహపు మేఘాలే ఒక కవచంలా మారి గ్రహం కాలిపోకుండా కాపాడుతున్నాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇది ఖగోళ భౌతిక శాస్త్రంలోనే ఒక అరుదైన పరిణామం అని స్పేస్ ఎక్స్పర్ట్ చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని అల్ట్రా హాట్ నెప్ట్యూన్ అని పిలుస్తున్నారు. మన సౌర కుటుంబంలోని నెప్ట్యూన్ కంటే ఇది కొంచెం పెద్దది, కానీ దాని లక్షణాలు మాత్రం పూర్తిగా భిన్నం. తాజా స్పెక్ట్రోస్కోపిక్ డేటా ప్రకారం ఈ గ్రహం ఉపరితలంపై లోహపు వర్షం కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది మనిషి ఊహకందని ఒక వింత లోకమని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ గ్రహం తన మాతృ నక్షత్రాన్ని కేవలం 19 గంటల్లోనే ఒక చుట్టు చుట్టేస్తుంది. అంటే అక్కడ ఒక ఏడాది అనేది మన భూమిపై ఒక రోజు కంటే తక్కువ. ఇంత వేగంగా నక్షత్రానికి అంత దగ్గరగా తిరుగుతున్నా తన వాతావరణాన్ని కోల్పోకుండా ఉండటం అనేది ఖగోళ శాస్త్రవేత్తలకే ఒక అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ లోహపు మేఘాల సాంద్రతే దీనికి ప్రధాన కారణమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నిజానికి LTT 9779b ఆవిష్కరణ గ్రహాల పుట్టుక గురించి మనకున్న పాత సిద్ధాంతాలను సవాలు చేస్తోంది. నక్షత్రానికి ఇంత దగ్గరగా ఉన్న గ్రహాలు నెప్ట్యూన్ డెజర్ట్ లో ఉంటాయని, అవి ఆవిరైపోతాయని గతంలో అనుకునేవారు. కానీ ఈ మిర్రర్ ప్లానెట్ ఉనికి విశ్వంలో మనం ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉందని నిరూపిస్తోంది. అంతరిక్షంలో ఆ భారీ అద్దం ప్రకృతి విసిరిన ఒక మెరిసే సవాలు. ఆ లోహపు మేఘాల వెనుక దాగి ఉన్న మరిన్ని రహస్యాల గుట్టు విప్పితే విశ్వంలోని అద్భుతాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి గ్రహం మీదకు మనుషులు వెళ్ళడం సాధ్యమని మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి స్పేస్ స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన కాస్మిక్ జర్నీలో భాగమవ్వండి.